నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ లైక్, షేర్, కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నిషి ఏంది ఇంకా రావడం లేదు? ఆ జగదాత్రి నుండి తప్పించుకుంటాదో లేదో? వచ్చేసిండావా? ఆ జగదాత్రి నీ వెనకైతే రాలేదు కదా? లేదత్తయ్య. సరే పద, అబ్బోడిని కలిసి దానికి పోదాము. సరే పద. మొత్తానికి నాన్న చెప్పినట్టు కేదార్ని మన వెంట తిప్పుకుంటున్నాం. ఇలానే ఇంకో అరగంట చేస్తే చాలు. కాచి, అసలు మీ నాన్న ఎందుకు ఇలా కేదార్ని మన వెంట తిరిగేలా చేయమని చెప్పాడు? ఏమో, ఎవరికి తెలుసు? అడిగితే మాత్రం చెప్తారా? నిషిక వాళ్ళేదో జగదాత్రికి తెలియకుండా చెయ్యాలనుకుంటున్నారు. అందుకు మన ఇద్దరిని ఇలా వాడుకుంటున్నారు. అంతేలే, ఆటలో అరటి పండులు అంటాడు. బూజీ పద. వీళ్ళు నేను వెనకాల వస్తున్నానని ఇలా తిరుగుతున్నారా, లేకపోతే నన్ను తిప్పడానికి తిరుగుతున్నారా? మావయ్య యువరాజ్ దగ్గరికి వెళ్తే ఇంత ఆలస్యం చేస్తాడా? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. కేదార్, అక్కడ ఏమైనా మూమెంట్ ఉందా? లేదాత్రి, వీళ్ళని చూస్తుంటే ఉండేలా కూడా కనిపించట్లేదు. షట్, వీళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు కేదార్. యువరాజ్ ని అందరూ కలవడం లేదు, నిషిక అత్తయ్య మాత్రమే కలుస్తున్నారు. అమ్మి, అబ్బోడు పదమ్మి. వాళ్ళని ఫాలో అవ్వకుండా నా దగ్గరకు వచ్చి. సరే దాత్రి. అబ్బోడా, యువరాజ్, అబ్బోడా, ఎట్టా ఉండవురా? నేను బానే ఉన్నానమ్మా. యువరాజ్, నీకెప్పుడు ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. నాకేమవుతుంది? నేను బానే ఉన్నాను, బానే ఉంటాను కూడా. కేదార్, నువ్వు లోపల చూడు, నేను చుట్టుపక్కల వెతుకుతాను. నువ్వేంది అవతారమేంద్ర అబ్బోడా? ఇట్టప్పుడు ఈ పనికిరాని పేరు, ప్రతిష్ట, ఆస్తి ఏముండి ఉపయోగం చెప్పు? ఆ జేడి పగబట్టిన పాములా నా వెంట పడుతూనే ఉందమ్మా. అందుకే ఈ గెటప్ అంతా. అయినా ఇంకెంత, కొన్ని గంటలే కదా. జగదాత్రేది ఇప్పటి వరకు మన వెనకే ఉన్నాడు కదా, ఇంతలోనే ఎటు వెళ్ళిపోయాడు? పద చూద్దాం, పద. యువరాజ్ అయితే ఇందాక త్రిపాఠి గారిని చంపబోయింది యువరాజ్ అన్నమాట. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవేంటి? సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నీకు వెళ్తాను. వీసా నైట్ వచ్చేస్తుంది. నువ్వు పొద్దునకంతా రెడీగా ఉండు. నేను వచ్చి నేను తీసుకెళ్తాను. సరే. జగదాత్రి, కౌశికి అందరూ ఉంటారు కదా నాయన. అంతమంది మధ్యలో నిషికని ఎట్ట తొలగిపోతావు? నేను బాబాయ్తో మాట్లాడా, అదంతా బాబాయ్ చూసుకుంటారులే. సరేనా, మీరేం టెన్షన్ పడకండి. సూరి మామని చంపి చాలా పెద్ద తప్పు చేసావు యువరాజ్. దానికి శిక్ష పడకుండా తప్పించుకోలేవు. ఇప్పుడు కానీ నేను వెళ్తే జేడి అని తెలిసిపోతుంది. ఎలా? సరే, నేను బయలుదేరతాను. జాగ్రత్త. సరే, జాగ్రత్త అబ్బోడా. అలాగే. అబ్బోడు ఎంత టెన్షన్ పడతా ఉండాడు ఏందో. అదే పదండి. హలో కేదార్, యువరాజ్ కనిపించాడు కేదార్. కార్లో వెళ్తున్నాడు, నేను వెనక వెళ్తున్నాను. నువ్వు కూడా బైక్ తీసుకుని వచ్చి. యువరాజ్ ఎక్కడ? వెళ్ళిపోయాడు కేదార్. ట్రై చేశాను కానీ పట్టుకోలేకపోయాను. కూర్చో దాత్రి, ముందుకు వెళ్ళి చూద్దాం. పట్టుకోలేకపోతే మనం యువరాజ్ ని కనిపెట్టేశామని తెలిసిపోతుంది కేదార్. మళ్ళీ యువరాజ్ ని పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? ఫేక్ ప్రూఫ్స్ తో దుబాయ్ వెళ్ళాలని చూస్తున్నాడు. వీసా నైట్ వచ్చేస్తుంది. నువ్వు పొద్దునకంతా రెడీగా ఉండు. వచ్చి నేను తీసుకెళ్తాను. వెయిట్ చేద్దాం. యువరాజ్ రేపు నిషికాతో తెల్లవారుజామున దుబాయ్ వెళ్ళిపోతుంది. మావయ్య వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్. అదేంటో మనం కనిపెడితే రేపు తెల్లవారుజామున యువరాజ్ ని పట్టుకోవచ్చు. పద వెళ్దాం. ఇలా రండి. అరే గోపి, నాకు ఒక ఆఖరి హెల్ప్ చేసి పెట్టాలరా. ఇది ఒక్కటి ఏ తప్పు జరగకుండా చేస్తే వచ్చిన పని అయిపోతుందిరా. ఏం చేయాలో చెప్పరా, నేనే దగ్గరుండి చేస్తాను. ఇది మా వాళ్ళు మాత్రమే తాగే కూల్ డ్రింక్స్ లో కలపాలి. ఇదేదో పసర మందులో ఉంది. ఇది కలిపిన కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది అంకుల్? కాసేపు మత్తుగా ఉంటుంది. రేపు పొద్దున వరకు లేవరు. లేచిన తర్వాత వాళ్ళకేమీ గుర్తుండదు. ఈ పసర మందు కలిపిన డ్రింక్ ని నాకు, నిషికకి, మా వదినికి తప్ప అందరికీ ఇచ్చేసేయండి. పొద్దున వరకు ఎవ్వరూ లేవకూడదు. సరేరా, నేనే కూల్ డ్రింక్ లో కలిపి దగ్గరుండి ఇస్తాను. కానీ ఇదంతా ఎందుకోసం చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? యువరాజ్ గొడవ గురించి తెలిసిందే కదరా. నేను నిషి ఎల్లుండి దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఆ ఫ్రెండ్ తో మాట్లాడి నువ్వు చెప్పే లొకేషన్ దగ్గరలో వాడి కొడుకు రిసెప్షన్ ఏర్పాటు చేయమని చెప్తా. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఎవ్వరికీ అనుమానం వచ్చే ఛాన్స్ కూడా లేదు. అయితే ఇదంతా యువరాజుని కాపాడడం కోసం చేస్తున్నావు అన్నమాట. సరేరా, ఇప్పుడే వెళ్ళి దీన్ని కలిపి అందరికీ ఇస్తాను. వదరా. జేడి, ఇంకొన్ని గంటల్లో యువరాజు, నిషిక దేశం దాటేస్తున్నారు. యువరాజును పట్టుకుంటావా? యువరాజు ఏం ప్లాన్ చేశాడో నీకు అర్థమయ్యే లోపే ఇద్దరు దుబాయ్ లో చిల్ అవుతూ ఉంటారు. నువ్విక్కడ కోర్టు కేసులని పిచ్చి దానిలా తిరుక్కుంటూనే ఉంటావు. వీళ్ళేం చేయబోతున్నారు చూద్దాం కేదార్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు జగదాత్రి? బయట ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాము వదినా. అప్పుడే బయట ఎవరు ఇక్కడ సన్సెట్ బాగుంటుంది అంటే చూడ్డానికి వెళ్ళాము. మీరు సడన్ గా కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు పిన్ని? ఫోన్ కూడా కలవలేదు. పక్కనే గోపి వాళ్ళ ఫామ్ ఉంటే చూడ్డానికి వెళ్ళాం కౌశిక్.
ఫోన్ చేసి చెప్దామని చాలా సార్లు ట్రై చేసి ఉండామమ్మి. అక్కడ సిగ్నల్స్ లేవమ్మి. భోజనాలు రెడీ అయినాయి, వెళదామా? రండి పదండి. రండి పిన్ని. పాపం మేము ఇక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకుని వదినకి చెప్పాలని ట్రై చేస్తున్నారు. మేము యువరాజ్ని కలుస్తున్నాం, రేపు పొద్దున్నే దుబాయ్ వెళ్ళిపోతున్నామని కలలో కూడా ఊహించున్నారు. యువరాజ్ అంత ధైర్యంగా అనే వచ్చి నిషికని తీసుకెళ్తాను అంటున్నాడు. ఎలా? మావే ఏం ప్లాన్ చేయబోతున్నారు? తెల్లవారుజామునైతే ఎవ్వరూ మేల్కొనుండరు. ఈజీగా నిషికని తీసుకెళ్లిపోవచ్చు అనుకునుంటారు దాత్రి. ఎవరికైనా మెలకు వస్తే ఛాన్స్ తీసుకుంటాడా? తీసుకోండమ్మా, తీసుకోండి. తీసుకురండి, తీసుకోండమ్మా. థ్యాంక్ యూ అండి. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. పడుకునే ముందు కోక నా మజిల్ కి అస్సలు మంచిది కాదు. సారీ. మర్యాదగా ఇస్తున్నప్పుడు మర్యాదగా తీసుకోవాలడు. కాళ్ళు చేతులు ఉంటేనే కదా మజిల్స్ అయినా బోన్స్ అయినా ఉండేవి. మావయ్య ఇంత మర్యాదగా చెప్పాడంటే మూసుకొని తీసుకోమని అర్థం. అయినా ఒకరోజు కోక్ తాగితే ఏం కాదు. ఇవ్వండి అంకుల్. మొత్తం మంది కలిపిన ఈ డ్రింక్ తాగి అందరూ పడుకుంటే నేను యువరాజ్ ఏ టెన్షన్ లేకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అత్తయ్య. కేదార్ తాగొద్దు. అమ్మే పడుకుంటున్నా. వదిన చేసిన యాక్టింగ్ చాలే గాని లేవండి. అందరూ పడుకునుంటారా? అందరూ పడుకున్నారు. అల్లుడేంది? ఎవరి గదిలో వాళ్ళని పడుకోబెడతాం. సర్లే రామ్మి. కేదార్ లే. కేదార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎందుకు వినిపించదు? నేను అడిగేది మిమ్మల్ని కాదు దినా. నన్ను కానప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నేను ఎప్పుడు మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా? కాసేపు మీరిద్దరూ మాట్లాడకుండా ఉంటారా ప్లీజ్? సరే, నేను మాట్లాడను. గుడ్ గుడ్, అలాగే ఉండండి. మీ ఇద్దరిని నేను రూమ్ లోకి తీసుకెళ్తాను. కాసేపు సైలెంట్ గా ఉండండి. మీకు ప్రైవసీ ఇస్తాం, మీకు ప్రైవసీ ఇస్తాం. సురేష్ వదిన కేదార్ చెయ్యొద్దు. నేను ఇప్పుడే వస్తాను. ఎంత కష్టపడి చెయ్యి పట్టుకోగలిగానో తెలుసా? నేను వదలను. కేదార్ కేదార్ అరే కేదార్ వద్దులు. కేదార్ కేదార్ లే. కేదార్ లే. నేను వదలను. లే కేదార్ లే. ఓ షిట్. కౌశికి ఎక్కడా? పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుందిలే మావయ్య. వద్దనుకొని మిమ్మల్ని వదిలించుకుని వస్తే మేము ఏం చేస్తున్నామో చూడటానికి వచ్చారు. కానీ ఏం ఉపయోగం? పొద్దున వరకు ఇలాగే గుర్రు పెట్టి పడుకుంటారు. నిద్ర లేచి చూసేసరికి నేను దుబాయ్లో ఉంటాను. ఈసారి నువ్వు నా దారికి అడ్డు రాలేవే. అమ్మి వీళ్ళనేం చేద్దాము? పొద్దున వరకు ఇలాగే చావనివ్వండత్తయ్య, ఏం నష్టం లేదు. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.